ప్రతి గొప్ప జీవితం ప్రయాణం ఒక చిన్న కలతో మొదలవుతుంది. ఈరోజు మనం రిటైర్మెంట్ని కాదు, ఒక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని జరుపుకుంటున్నాము. ఒక చిన్న గ్రామం నుండి మొదలైన ప్రయాణం కష్టం, నమ్మకం, అంకిత భావంతో ముందుకు సాగింది. ఈరోజు మనము గుర్తు చేసుకుంటున్నాము శ్రీ వెంకటేశ్వర్లు గారిని, డిప్యూటీ జనరల్ మేనేజర్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, ఒక మంచి తాత మరియు ఒక ఆదర్శ అధికారి యొక్క జీవిత ప్రయాణం ఇది. వెంకటస్వామి గారు, సుబ్బమ్మ గారు పాలమ్ముతూ కష్టపడుతూ కుటుంబాన్ని పెంచారు. డబ్బులు తక్కువ అయినా విలువలు మాత్రం చాలా గొప్పగా నేర్పించారు. మా కొడుకు బాగా చదవాలి, జీవితంలో పైకి రావాలి అని కలలు కన్నారు. చెప్పులు లేకుండా నడిచిన ఆ చిన్న పిల్లవాడు చేతిలో పుస్తకాలు, మనసులో కలలతో ముందుకు నడిచాడు. ఆ చిన్న గ్రామం నుండి మొదలైన ప్రయాణం కష్టం, చదువు, అంకిత భావంతో శ్రీ వెంకటేశ్వర్లు గారిని డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి చేర్చింది. ఈరోజు ఆయన విజయం వెనుక వెంకటస్వామి గారి కష్టం ఉంది, సుబ్బమ్మ గారి ప్రేమ ఉంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంది. వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళ కలలు నిజమయ్యాయి. వాళ్ళ కొడుకు జీవితంలో గెలిచాడు. మా నాన్న చిన్నప్పుడు చాలా అల్లరి అబ్బాయి. స్కూల్కి వెళ్ళడం కన్నా ఫ్రెండ్స్తో కలిసి గోలీ, క్రికెట్ మరియు ఆటలు ఆడడం మీదే ఎక్కువ ఇష్టం. చదువు అంటే ఆసక్తి కూడా ఉండేది కాదు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక ప్రశ్న అడిగారు, కానీ మా నాన్న సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు టీచర్ వేరే ఒక స్టూడెంట్ని పిలిచి మా నాన్నని చెంపదెబ్బ కొట్టమని చెప్పారు. ఆ ఒక్క సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నుండి కష్టపడి చదవడం మొదలుపెట్టారు. పట్టుదల, కృషి మరియు అంకిత భావంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడని ఆ చిన్న అబ్బాయి ఈరోజు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా గౌరవప్రదంగా పదవి విరమణ చేస్తున్నారు. మా నాన్న జీవిత ప్రయాణం మాకు ఒక గొప్ప స్ఫూర్తి. కష్టపడితే, నమ్మకంతో ముందుకు వెళ్తే ఏ కలైనా నిజమవుతుందని ఆయన జీవితమే మాకు నేర్పించింది. కలలతో నిండిన ఒక యువ విద్యార్థిగా మారాడు. చేతిలో పుస్తకాలు, మనసులో ఎన్నో ఆశలు. కాలేజ్ జీవితం తన జీవితంలో ఒక అందమైన అధ్యాయంగా మారింది. స్నేహితులు, నవ్వులు, సరదాలు, కలిసి గడిపిన ఆ మధుర క్షణాలు ఇప్పటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ కాలేజ్ రోజులో తన భవిష్యత్తు రూపం తీసుకుంది. ఇవి కేవలం చదువు రోజులు కావు, తన జీవితానికి పునాది వేసిన మర్చిపోలేని రోజులు. మన తెలుగు సాంప్రదాయంలో వివాహం అంటే రెండు మనసులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. పవిత్రమైన బంధం. కన్యాదానంతో ఈ పవిత్ర యజ్ఞం ప్రారంభం అయ్యింది. జీలకర్ర బెల్లంతో ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. మాంగళ్య ధారణంతో జీవిత బంధం మరింత బలపడింది. 7 అడుగులు వేసి జీవితంలో ప్రతి అడుగులో కలిసి నడవాలని ప్రమాణం చేసుకున్నారు. తలంబ్రాలతో నవ్వులు, సంతోషాలు పంచుకున్నారు. తర్వాత అరుంధతి నక్షత్రంని చూస్తూ అరుంధతి వశిష్ఠ లాంటి ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో జీవితాంతం కలిసి ఉండాలని మౌన ప్రమాణం చేసుకున్నారు. ఆ రోజు మొదలైన ఆ అనుబంధం ఈ రోజు వరకు ప్రేమ, నమ్మకం, త్యాగం, కుటుంబ విలువలతో అందంగా కొనసాగుతుంది. గృహప్రవేశంతో కొత్త జీవితానికి ఆరంభం అయ్యింది. ఆ పవిత్ర వివాహ జ్ఞాపకాలు ఇప్పటికీ మా హృదయాల్లో చెరగని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఇలాంటి పవిత్రమైన వివాహ జ్ఞాపకాలు తరతరాలకి స్ఫూర్తిగా
మా కుటుంబానికి అమూల్యమైన ఆస్తిగా ఇప్పటికీ మా హృదయాల్లో చెరగని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. 1992లో మా నాన్న కిరందుల్లో తన ఉద్యోగ ప్రయాణం ప్రారంభించారు. దూరమైన ప్రదేశంలో 12 సంవత్సరాలు అంకిత భావంతో పనిచేసి తన కష్టంతో అందరినీ ఆకట్టుకున్నారు. 2004లో దోనిమలైకి బదిలీ అయ్యి మరో 10 సంవత్సరాలు నిజాయితీ, కృషి మరియు బాధ్యతతో తన సేవ కొనసాగించారు. 2014లో హైదరాబాద్ హెడాఫీస్కి చేరుకొని తన అనుభవం, నాయకత్వంతో ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. 2026 జూన్ 30 వరకు తన 34 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మా కుటుంబం సంతోషాలతో నిండిపోయింది. 2018 జూన్లో మా కూతురు సుష్మిత శ్రీధర్ గారితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 2019 ఏప్రిల్లో మా మొదటి మనవడు రిషాన్ జన్మించాడు. మా నాన్న తాతగా మారిన మధుర క్షణం అది. 2020 జూన్లో మా అన్నయ్య వంశీ హారికతో వివాహ బంధంలో ఒకటయ్యాడు. 2021 జూలైలో రెండవ మనవడు కుశాల్, 2024 ఫిబ్రవరిలో మూడవ మనవడు హేమాంష్ మా కుటుంబంలోకి వచ్చారు. ముగ్గురు మనవళ్లతో మా నాన్న జీవితం మరింత ఆనందంతో, ప్రేమతో నిండిపోయింది. కిరందుల్, బచేలి, దోనిమలై, హైదరాబాద్ ఈ 4 ప్రదేశాలు మా నాన్న కెరియర్లో కేవలం పోస్టింగ్స్ మాత్రమే కావు. అవి ఆయన జీవితంలో మరువని గొప్పగా నిలిచిపోయే అధ్యాయాలు. ప్రతి చోటులో తన కష్టం, నిజాయితీ మరియు అంకిత భావంతో పనిచేసి అందరి అభిమానం మరియు గౌరవం పొందారు. ఆయన చేసిన పని, ఆయన చూపించిన సమర్పణ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కలిసి పనిచేసిన సహకారాలు, పంచుకున్న స్మృతులు, ఏర్పరచుకున్న అనుబంధాలు ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఈ ఫేర్వెల్ ఒక వీడుకోలు మాత్రమే కాదు, 34 సంవత్సరాల అనితర సాధ్య సేవకు అందరూ కలిసి ఇవ్వడానికి ఒక గౌరవ సందర్భం. మీ అందరి ప్రేమ, సహకారం మరియు ఆశీర్వాదాలకు మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సుష్మిత: నాన్న, మీ మీద మాకు ఎప్పటికీ గర్వం. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. వంశీ: నాన్న, మీ కష్టానికి ధన్యవాదాలు. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. శ్రీధర్: మామయ్య, మీ నిజాయితీ మాకు స్ఫూర్తి. హ్యాపీ రిటైర్మెంట్ మామయ్య. హారిక: మామయ్య, మీకు ఆరోగ్యంతో, సంతోషంతో నిండిన రిటైర్మెంట్ జీవితం కావాలని కోరుకుంటున్నాను. టుగెదర్: హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. వి లవ్ యూ. మీ కొత్త జీవితం నవ్వులతో, సంతోషంతో ఎప్పుడు నిండిపోవాలి.